4 సంవత్సరాలుగా ముత్తుకూరు ప్రజలు అనుభవిస్తున్న నరకానికి నేడు విముక్తి లభించింది. బూడిద దుమ్ముతో నాలుగులు చూపుతూ మీటర్ల పొడవున రోడ్డుని ఆక్రమించి ప్రయాణిస్తున్న భారీ బల్కర్ల రవాణా ఇకపై పరిమితం కానుంది. అధిక లోడ్లు, ఓవర్ స్పీడ్, టైం కంట్రోల్ లేకుండా ఇప్పటివరకు ఇష్టానుసారంగా రవాణా కొనసాగిస్తున్న బూడిద బల్కర్ల బెడద కొంతమేర తీరనుంది. నెల్లూరు ముత్తుకూరు మార్గంతో పాటు ముత్తుకూరు పంటపాలెం మార్గంలో ఎన్నో ప్రాణాలు బలిగొని ఎంతో మంది వైకల్యానికి కారణమైన బల్కర్ల రవాణాపై పరిమితులు విధించాలని, నిబంధనలు కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, బీజేపీ నాయకులు గత 2 రోజులుగా చేస్తున్న నిరసనతో నేడు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్టు ప్రతినిధులతో నాయకుల మధ్య చర్చలు జరిగాయి. చర్చల అనంతరం పగటిపూట పూర్తిగా బల్కర్ల రవాణాను నిలిపివేయాలని టీడీపీ, బీజేపీ నాయకులు డిమాండ్ చేయడంతో అందుకు ట్రాన్స్పోర్టర్లు అంగీకరించారు. ఓవర్ స్పీడు, అధిక లోడు విషయాలపై పోలీసులు ఇకపైన కఠినంగా వ్యవహరిస్తూ అటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు నిరసనను విరమించారు. ఎప్పుడెప్పుడు బల్కర్ల పీడ విరగడవుతుందా అని ఎదురుచూస్తున్న ముత్తుకూరు మండల వాసుల ఆకాంక్ష నేటితో నెరవేరిందని, దీనికి సహకరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి, జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు, పోలీసు అధికారులు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఓనర్లు అనేవాళ్ళు కానీ ఈ ట్రాన్స్పోర్ట్ అవ్వడం వాళ్ళైతే అప్పుడు కనపడుతున్నారు. లోకల్ ఉండేవాడైతే అందులో ఒకవేళ మాకు ముత్తుకూరికి పట్టిపోయింది. నమస్కారం. ఈరోజు మన ముత్తుకూరు మండలం సంబంధించి పవర్ ప్యాకెట్లకు సంబంధించి ఈ బల్కర్లకు సంబంధించి వాళ్ళు చూసినటువంటి ఈ లోడ్లు అధిక లోడు, అధిక స్పీడు, వీటి గురించి ప్రధాన డిమాండ్. రెండవది వచ్చేసి నెల్లూరులో వాళ్ళని టైం పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే నెల్లూరు ఆపేస్తే వాళ్ళు ఇప్పుడు ముత్తుకూరు మీదుగా వచ్చి ముత్తుకూరు నుంచి పంటపాలెం మీద కోర్టు రోడ్డు ఎక్కడానికి అక్కడ అంటే యాక్షన్ జరుగుతూ ముత్తుకూరు హై స్కూల్ ఒకటి, ముత్తుకూరు ప్రధాన కోటలు మండలం హెడ్ క్వార్టర్ అక్కడ యాక్షన్ జరిగే పరిస్థితి. పంటపాలెంలో చూస్తే ఈరోజు నెలకి 2-3 కేసులు యాక్షన్ కేసులు జరుగుతున్నాయి. ఇవన్నీ నివారించడం కోసం ఈరోజు మండల కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు నుంచి మేము ఇక్కడ కూర్చొని ఈ పవర్ ప్యాకెట్కి సంబంధించి బల్కర్లందరినీ కూడా మేము ఆపడం జరిగింది. బల్కర్ల యాజమాన్యులు, వాళ్ళ సూపర్వైజర్లు అందరూ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వచ్చారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మేము ప్రధాన సమస్యలు నిర్ణయించుకుంటున్నాము. ఆయన కూడా తెలియజేయడం జరిగింది ఈ సమస్యని. ఎమ్మెల్యే గారు దానికి మన కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. తద్వారా ఇప్పుడు మన రూరల్ డీఎస్పీ గారు వచ్చి దీంట్లో చర్చలు జరపడం జరిగింది. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళైతే ఏదైతే కోరికలు కోరారో అవి ప్రధానంగా కోరికలు, మంచి కోరికలు, వాళ్ళేమి ఎక్స్ట్రా అడగలేదు. మీరు ఓవర్లోడ్ కట్ చేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ప్రధాన సమస్య వచ్చి 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడైతే నెల్లూరులో వాళ్ళకి ఆపారో అప్పటి నుంచి ముత్తుకూరు మీద బల్కర్లు తిరుగుతా ఉంది. ఈ రోజు నుంచి ఆ బల్కర్ల ట్రాన్స్పోర్ట్ ముత్తుకూరు మీద ఆపడం జరిగిందని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. దీనికి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క కూటమి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అది కాకుండా అదే అధిక లోడ్ అనేది కూడా త్వరలో నివారించి యాక్సిడెంట్లు కాకుండా ముత్తుకూరు మండల ప్రజల ప్రాణాలను కాపాడతారని చెప్పి తెలియజేసుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్పారంటే టైం ఏర్పాటు చేయడింది. రాత్రి 9 గంటల పైన ఉదయం 7 గంటల లోపల ఈ బండ్లు పోయేటట్టుగా తెలియజేయడం జరిగింది. అది కూడా మన నెల్లూరు ముత్తుకూరు రోడ్లో ప్రయాణించే ప్రయాణికులకు అందరికీ కూడా, మన ముత్తుకూరు మండలవాసులందరూ కూడా శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ దీనికి సహకరించే ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.